అపాయింట్మెంట్ ఇచ్చి ఆమె బాధ ఏదో తెలుసుకొని ఆ బిడ్డకి ఎంత అన్యాయం జరిగినందుకు ఆ దుర్మార్గులకి శిక్ష పడేట్టుగా చేయొచ్చు కదా. ఎక్కడో పక్క రాష్ట్రంలో ఉన్న జత్వానీని తీసుకొచ్చి స్పెషల్ ఫ్లైట్లు వేసి తీసుకొచ్చి ఆవిడికి స్పెషల్ కేర్ పెట్టి పోలీసుల్ని అలాగే లాయర్స్ని పెట్టి ఆమె కోసం మీరు పోరాటం చేశారే, మరి మన రాష్ట్రంలో పుట్టిన ఒక బాలిక దారుణంగా అత్యాచారానికి గురే హత్య కావించబడితే ఎన్నికల టైంలో అదే అంశాన్ని ఉపయోగించుకొని ఈరోజు గాలికి వదిలేసి ఈ రిషికొండ భవనాల సందర్శన పెట్టుకుంటూ కాలం వెళ్ళబోయడం ఎంతవరకు సమంజసం పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. తీసుకుంటే డిఎన్ఏ మారిపోయింది, నిందితులతో మ్యాచ్ అవ్వట్లేదు అని చెప్తున్నారు. మరి అది చేసింది ఎవరు, ఏ కాలంలో జరిగింది? 2017లో ఈ సంఘటన జరిగిన విషయం, సుగాలి ప్రీతి సంఘటన జరిగిన విషయం మనందరికీ తెలుసు. 2017లో కూడా ఇదే తెలుగుదేశం పార్టీ, ఇదే జనసేన పార్టీ కూటమిగా ఉన్నాయి. అంటే మీరు అధికారంలో గతంలో ఉండేప్పుడే ఈ సంఘటన జరిగింది. 2 సంవత్సరాలు మీరు అప్పుడు చివరిలో 2 ఏళ్ళు అధికారంలో ఉండి కూడా వాళ్ళకి ఎటువంటి న్యాయము చేయలేదు. జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఆ కుటుంబానికి అండగా నిలబడ్డమే కాకుండా కుటుంబంలో ఒక వ్యక్తికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వడం జరిగింది, అలాగే ఇంటి స్థలం ఇచ్చారు, అలాగే భూమి కూడా ఇవ్వడం జరిగి ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు జగనన్న. అలాగే సిబిఐకి కూడా రెఫర్ చేయడం జరిగింది. మరి ఈరోజు కూటమి అధికారంలోకి వచ్చాక ఆ సిబిఐ వెనక్కి వెళ్ళిపోయింది. మరి మీరు సెంట్రల్తో ఎలియన్స్లో ఉన్నారు కదా, మీ ఎంపీలు కనుక వెనక్కి తీసుకుంటే మద్దతుని కేంద్ర ప్రభుత్వమే కూలిపోయే పరిస్థితి. మరి మీరు ఎందుకు కేంద్రం మీద ఒత్తిడి తీసుకొచ్చి సుగాలి ప్రీతి కేసు విషయం సిబిఐ ఎంక్వైరీ వేయట్లేదు? ఆ తల్లి డిమాండ్ చేస్తుంది, మీరు సిబిఐ ఎంక్వైరీ అయినా వేయాలి లేదా సిట్ అయినా వేయాలి అని. మీరు ఎందుకు వేయట్లేదు పవన్ కళ్యాణ్ గారు? ఎందుకు మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావట్లేదు? మీరు ఒక డిప్యూటీ సీఎంగా ఉన్నారు కదా, ఇప్పటికి కూడా ప్రతిపక్ష నాయకుడిగానే ఎందుకు మాట్లాడుతున్నారు? 15 నెలలైనా కూడా మీ చేతకానితనాన్ని కప్పిపుచ్చుకొని ఎంతసేపు ఈ అంశాన్ని మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారి మీద తోయడానికి ప్రయత్నిస్తూ ఉన్నారు అనేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తూ ఉన్నాను. కాబట్టి ఈ విధంగా తీసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం అన్ని అంశాలని, మహిళల రక్షణని గాలికి వదిలేసింది, మహిళలకి ఇచ్చిన, ముఖ్యంగా ప్రజలకి ఇచ్చిన హామీలన్నింటినీ కూడా తొంగలో తొక్కిన విషయం మనందరం కూడా చూస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మీ అందరికీ తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేది పోరాటాల నుంచి పుట్టిన పార్టీ, ప్రజల తరపున నిత్యం పోరాటం చేస్తూ ఉండే పార్టీ. ప్రతిపక్షంలో ఉండేప్పుడు ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి ఎన్నో విషయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రజలకి మంచి చేసేట్టుగా ఆ రోజు జగనన్న చేయడం జరిగింది. అలాగే జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక ఇచ్చిన హామీలన్నింటినీ 99.9% మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నింటి కూడా అమలు చేసి ఒక గొప్ప ముఖ్యమంత్రిగా మనం చూసాం. ఒకవైపు సంక్షేమము, అభివృద్ధి 2 కళ్ళుగా జగనన్న పరిపాలించడం జరిగింది. కాబట్టి జగనన్న నాయకత్వంలో మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ముఖ్యంగా మా మహిళా విభాగము ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళ ఇచ్చిన హామీలన్నీ అమలయ్యేట్టుగా చేయడం కోసం మేము కృషి చేస్తాము. అలాగే మహిళల రక్షణ కోసం వాళ్ళు చర్యలు తీసుకునేంత వరకు మహిళల మద్దతుతో మా మహిళల అందరం కూడా పోరాటం చేస్తామని తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత చక్కటి సమావేశాన్ని ఏర్పాటు చేసి ఇంత ఆదరాభిమానాలు చూపించిన కడప డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ అయిన రవీంద్రనాథ్ రెడ్డి గారికి, అమ్మ అరుణమ్మ గారికి, మహిళా ప్రెసిడెంట్ గారికి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి, ఇక్కడికి విచ్చేసిన మహిళలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను.